సో నేను ర్యాపిడో డ్యూటీ ఆన్ చేసుకొని అయితే స్టార్ట్ అయిపోయాను. చూద్దాం ఇవాళ ఎంత మనీ అనేది ఎర్న్ చేయగలుగుతాను అనేది. సో బ్లూటూత్ని కూడా అయితే కనెక్ట్ చేసుకున్నాను. సో ఇంక ఇక్కడ లేట్ చేయకుండా అయితే స్టార్ట్ అయిపోదాం మనం. సో వెళ్ళేదారులు ఏమైనా పడతాయేమో చూద్దాం. అమ్మాయి మనకైతే చెయ్యి ఊపింది, కానీ మనమే ఊపటానికి చేతులు ఖాళీ లేవు. ఏమైనా ఇక్కడ నుంచి విజయవాడ రైడ్స్ పడతాయా లేవా అనేది కూడా చూద్దాం. ఇన్ కేస్ విజయవాడ రైడ్ పడితే మనకి చాలా బెటర్ అనమాట. మనం డైరెక్ట్గా ఒకేసారి విజయవాడ వెళ్ళిపోతే అక్కడ లోకల్ రైడ్స్ అనేవి పడతాయి. సో వర్షం పడుతుంది, చినుకులు పడుతున్నాయి. ఇన్ కేస్ ఎక్కువ అయితే మనం రైన్ కోట్ ఉంది సేఫ్టీకి, రైన్ కోట్ వేసేసుకొని అయితే వెళ్ళిపోదాం. మనకి వర్షం పడితే ఇంకా బెటర్ అనమాట, ఎందుకంటే రైన్ సర్జ్ యాడ్ అవుతుంది. దాంతోపాటు కస్టమర్ కూడా ఎక్స్ట్రా టిప్స్ అనేది పెడతా ఉంటాడు అనమాట, 10 రూపీస్ 20 రూపీస్ అలాగా. ఇఫ్ ఇన్ కేస్ మీ ఆర్డర్ 70 రూపీస్ ఉంటే మీకు 90 రూపీస్ దాకా రావచ్చు అనమాట. అలా ఉంటుంది కస్టమర్ యాడ్ చేసే టిప్స్తో. ఈ చినుకులు బాగా పడుతున్నాయి. ఇన్ కేస్ ఎక్కువ చినుకులు అయితే మనం ఎక్కడైనా పక్కన ఆపేసి రైన్ కోట్ అయితే వేసేసుకుందాం. మన కెమెరా మీద పడనంత వాటికి మన వీడియో అనేది బాగానే వస్తుంది. వన్స్ మన కెమెరా మీద వర్షం పడటం స్టార్ట్ అయితే వీడియోకి వాటర్ డ్రాప్స్ అనేవి అడ్డుపడుతూ ఉంటాయి. ఎర్రబాలెం రైడ్ పడుతుంది, అటువైపు వెళ్తే మనకి మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది అనమాట. ఎక్కడైనా పక్కన ఆఫ్ చేసి రైన్ కోట్ వేసుకోవడం బెటర్ నన్ను అడిగితే. వర్షం అయితే బాగా పడుతుంది. ఇంకొక 2 మినిట్స్ వస్తా. ఇలానే కంటిన్యూ అయితే వర్షం మాత్రం కన్ఫర్మ్గా నేను రైన్ కోట్ వేసుకుంటా. ఎందుకంటే మళ్ళీ నేను తడిచిపోతే నేను హాస్పిటల్ డ్యూటీకి వెళ్ళాలి కాబట్టి ఇబ్బంది అయిపోతుంది మనకి. ఎందుకైనా బెటర్ వేసుకోవటం మంచిదేమో. చినుకులు పడతానే ఉన్నాయి. మనకు ఒక రైడ్ అనేది పడింది, అబ్బా యాక్సెప్ట్ అవ్వట్లేదు. వర్షానికి తడిచిపోయినాయి, వర్షానికి తడిచిపోయి అసలు పని చేయట్లేదు ఫోన్లు ముందు. కానీ రైడ్స్ మంచి రైడ్స్ ఇవి. సో చాలా మంచి రైడ్ అది. ఇలా అయితే మనం కష్టమైపోద్ది. సో మనం ఫోన్ మార్చాల్సి వస్తే మార్చాలి ఇప్పుడు. అసలు చాలా మంచి రైడ్ అది. మనం ఒక రైడ్ వేసుకున్నట్టు వెళ్ళిపోయి ఉంటే అక్కడ నుంచి మనకి అటువైపు రైడ్స్ ఉంటుండే. ఫోన్లో యాక్సెప్ట్ అవ్వట్లేదు, చూడవచ్చు మీరు ఇక్కడ. సో కింద మీద పడైతే మనం రైడ్ని అయితే యాక్సెప్ట్ చేసినాం. బట్ కస్టమర్ ఎక్కడ ఉన్నాడు అనేది ఇప్పుడు ఇంకా పెద్ద టాస్క్ అనమాట. సో ఇది గౌతమ్ బుద్ధ రోడ్డు, బస్ స్టాండ్ లోపల ఉన్నారు కస్టమర్. ఈ రూట్కి వెళ్ళి లోపల నుంచి తిరిగి రమ్మంటుంది. చూద్దాం, ఫోన్ చేద్దాం కస్టమర్కి ఎక్కడ ఉన్నారు అనేది. మీకు ఇది లేడీస్ అనమాట. సో కస్టమర్కి అయితే ఫోన్ చేస్తున్నాను, చూద్దాం కస్టమర్ లిఫ్ట్ చేస్తాడా లేదా అనేది. కస్టమర్ అయితే ఫోన్ పిక్ చేయడం. మనీ యాడ్ చేయడానికి అయితే 10 రూపీస్ యాడ్ చేశారు. మరి ఇది ఫేక్ రైడా? ముందు వెళ్ళటం అయితే బస్ స్టాండ్లోకి వెళ్ళి చూద్దాం ముందు. బస్ స్టాండ్లో ఒక సైడ్ పెట్టుకొని మళ్ళీ ఇంకోసారి అయితే ట్రై చేద్దాం. కస్టమర్కి రింగ్ అయితే అవుతుంది కానీ పికప్ చేయట్లేదు కాల్ని. మీరేనా? కాల్ పిక్ చేయట్లేదు మరి. ఇక్కడే ఉన్నా, ఇటు వెళ్తున్నా. నీ బండి నెంబర్ చూసి నేను ఓటీపీ 5158. సో ఎక్కడన్నా వెళ్దాం. ఎక్కడ? నిర్మలా కాన్వెంటే కదా? ఓకే. హెల్మెట్ మొబైల్ చూసి దీంట్లో నెంబర్ చెక్ చేశాను. సో కస్టమర్ బ్రదర్ని అయితే పిక్ చేసుకున్నాను.
డ్రాపింగ్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదా? అదే ఫ్రెండ్ ఫోన్ చేసి న్యూస్ పేపర్ చూడడానికి బయటకు వస్తున్నా, అందులో చూసి వెనక్కి తిరిగాను. అదే నేను ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లా మీరు. గురు వద్దిగా ఇప్పుడు పేమెంట్ చేస్తున్నా, మళ్ళీ చేస్తా. నేను ఆఫీస్ వర్క్ అన్నా మీది? నాదా? కాదు బ్రో, కాదు. నేను యూట్యూబ్లో వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. చెప్పన్నా ఒకసారి అకౌంట్ అన్నా? యూట్యూబ్లోనే. షార్ట్స్ విత్ సురేష్. షార్ట్స్ విత్ స్పేస్ ఇవ్వకండి, సురేష్. ఇది అది కాదు, ఇదే ఇదే ర్యాపిడో వీడియోలు పెడతా ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ బ్రో. అయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారనమాట. సో బ్రదర్ వీడియో మనం ఖచ్చితంగా పోస్ట్ చేయాల్సిందే. ఇక్కడ వెయిట్ చేయకుండా నేను యూటర్న్ తీసుకొని అయితే అటు సైడ్కి వెళ్ళిపోతున్నాను. వర్షం ఏం పడట్లేదు, నేను ఇంకా రైన్ కోట్ అయితే ఏం వేసుకోవట్లేదు. పడిన రైడే పడుతుంది, దీన్ని ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు అనుకుంటా. 3 కిలోమీటర్స్ ఉంది, 10 రూపీస్ ఎక్స్ట్రా యాడ్ చేశారు. సరే యాక్సెప్ట్ చేద్దాం. వెళ్ళిపోదాం మనం ఇంకా వెయిట్ చేయకుండా. బ్రదర్ని కూడా దింపేద్దాం. 3 కిలోమీటర్స్ అంటే మనకి 40 రూపీస్ అలా రావచ్చు. ఎంత ఇస్తాడనేది చూద్దాం. వర్షం కూడా పడుతుంది, వర్షం పడుతున్నది కాబట్టి కస్టమర్లు అనేది టిప్స్ యాడ్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళు 10 రూపీస్ టిప్ అనేది యాడ్ చేశారు. 3 కిలోమీటర్స్ రైడ్ అనమాట. పికప్ 1 కిలోమీటర్, మొత్తం 4 కిలోమీటర్స్ అవుతుంది. సో అట్లీస్ట్ మనకి 40 రూపీస్ వచ్చినా హ్యాపీ. ఎందుకంటే కిలోమీటర్కి పర్ కిలోమీటర్కి 10 రూపీస్ ఇచ్చినట్టే మనకి. చూద్దాం ఎంత ఇస్తాడు అనేది ఎండింగ్లో చూపిస్తాను నేను మీకు, రైడ్ ఎండింగ్లోకి. వడ్లపూడి సెంటర్ అండి. సరే ఎక్కండి. కస్టమర్ని పిక్ చేసుకుని డ్రాపింగ్ లొకేషన్కి అయితే వెళ్ళిపోతున్నాను. డ్రాపింగ్ లొకేషన్ దగ్గరలోకి అయితే వచ్చేసిన. సో చూద్దాం ఆంటీ గారు ఫోన్పే చేస్తారో అమౌంట్ క్యాష్ ఇస్తారో, అసలు ఎంత వస్తే మనకి. 3 కిలోమీటర్స్ అయితే రైడ్ ఇది. దట్టు ఆంటీ మనకి ఒక 10 రూపీస్ ఎక్స్ట్రా టిప్ అయితే యాడ్ చేశారు. వెళ్ళి అరైవ్డ్ అనమాట. ఆంటీ అయితే ఫోన్పే చేస్తున్నారు మనకి. హలో. సో మనకి ఇంకో 1 కిలోమీటర్ రైడ్ అయితే పడింది అనమాట. అది కూడా చూద్దాం ఎంత ఇస్తారో. మనం అనుకున్నట్టుగానే 4 కిలోమీటర్స్కి 41 రూపీస్ అయితే ఇచ్చారు. పికప్ 1 కిలోమీటర్, డ్రాపింగ్ 3 కిలోమీటర్స్ వచ్చింది. టోటల్ 4 కిలోమీటర్స్. సో పర్ కిలోమీటర్కి 10 రూపీస్ చొప్పున 40 రూపీస్ అయితే వచ్చాయి. సో ఇంకో రైడ్ అయితే యాక్సెప్ట్ చేసిన, అది 1.6 కిలోమీటర్స్ ఉంది. 0.6 kms పికప్ ఉంది. వెళ్తున్నాను, చూద్దాం బ్రదర్ ఎంత ఇస్తాడు, అసలు మనకి ఎంత యాడ్ అవుతాయి అనేది. నాకు తెలిసి అప్రాక్సిమేట్లీ ఒక 25 నుంచి 28 రూపీస్ వస్తాయేమో అనుకుంటున్నాను. చూద్దాం ఎంత ఇస్తారు. మ్యాక్సిమం 1 కిలోమీటర్కి 2 కిలోమీటర్స్ లోపు ఉంటే 28 to 25 ఆ రేంజ్లోనే ఇస్తాడు. ర్యాపిడోనా బ్రో? ఓటీపీ 9665. 955 9665. ఇప్పుడు రికార్డ్ అయిందా? నేను స్టూడెంట్నే. ఫార్మ్ డి నిర్మలా ఫార్మసీ ఉంది కదా. ఫైనల్ ఇయర్ బ్రో. ఇక్కడ ఆఫీస్ బ్రో. అమ్మాయి కాల్ చేసి రమ్మంటా, స్కూటీ ఇమ్మంటా బ్రో. స్కానర్ ఇవ్వ. ఓకే బ్రో, థ్యాంక్ యూ. ఇప్పుడు ఒకసారి ఛానల్ నేను చెప్పండి, నాకు అర్థం కావాలి. షార్ట్స్ విత్ సురేష్ అని కొట్టండి బ్రో. టాక్స్ విత్ షార్ట్స్ SHORTS. SHORTS. షార్ట్స్ స్పేస్ ఫస్ట్లోనే ఉంటుంది.
రైట్ బ్రో. ఓకే, థ్యాంక్ యూ బ్రో. సో ఇంకో బ్రదర్ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు.